నీలిమ అదేవిధంగా నిన్న ఢిల్లీలో సుదీర్ఘంగా టీపీసీసీ అధ్యక్షుడు కొత్త అధ్యక్షుడి నియామకానికి సంబంధించి కూడా చాలా చర్చ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు దీనికి సంబంధించి అట్లాగే ఒక 5-6 పేర్లు కూడా వడపోతల తర్వాత అవి బయటకు వచ్చినట్టుగా తెలుస్తోంది. దాంట్లో ఫైనల్ గా 2 పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్న పరిస్థితి. అంటే పూర్తిగా సామాజిక సమీకరణాలు కావచ్చు, లేదంటే పూర్తిగా పార్టీని మొదటి నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు. ఇవన్నీ కూడా బయటకు తీసి 2 పేర్లు అయితే ప్రధానంగా వినిపిస్తా ఉన్నాయి. వాటి డీటెయిల్స్ చూద్దాం. రైట్. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం కసరత్తో కొలికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ 2 అంశాలపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షీలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సుదీర్ఘంగా చర్చించారు. టీపీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించి మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కి గౌడ్, సురేష్ షెట్కార్, బలరాం నాయక్, సంపత్ కుమార్ పేర్లపై చర్చ జరిగినట్లు సమాచారం. లోతైన విశ్లేషణ తర్వాత రేసులో పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ బలరాం నాయక్ పేర్లు మిగిలినట్లు విశ్వసనీయ వర్గాలు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేసినట్లయితే వివాదం రహితుడు, పార్టీ సంస్థాగత కార్యకలాపాలపై సమగ్ర అవగాహన ఉన్న వారిగా మహేష్ కుమార్ గౌడ్ వైపు అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో ఎస్టీలకు చోటు దక్కకపోతే ఆ వర్గం నుంచి బలరాం నాయక్ కు టీపీసీసీ చీఫ్ గా అవకాశం కల్పించాలన్న ప్రతిపాదనపైన చర్చ జరిగింది. రేవంత్, భట్టి, ఉత్తమ్, మున్షీల అభిప్రాయాలను పరిశీలించి అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. అలాగే మంత్రివర్గ విస్తరణపై లోతైన చర్చ జరిగినట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో సామాజిక కూర్పు, ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాలను పరిగణలోకి తీసుకుని చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఇక ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తామన్న సీఎం హామీ మేరకు పార్టీ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి, నిజామాబాద్ నుంచి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవులు దాదాపు ఖరారైనట్లు చెబుతున్నారు. ఆదిలాబాద్ నుంచి పార్టీ ఎమ్మెల్యేలు ప్రేమ్సాగర్ రావు, ఎడ్మా బొజ్జులపైన చర్చ జరిగింది. టీపీసీసీ చీఫ్ ఎంపిక ఆధారంగా సామాజిక సమీకరణాలు చూసుకుని మిగిలిన మంత్రి పదవులపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 1 లేదా 2 బెర్తులు పెండింగ్ లో పెట్టే అవకాశం ఉంది. జూలై మొదటి వారంలో టీపీసీసీ అధ్యక్షుడి నియామకం, మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలియజేశాయి.